उस ज़माने में जो है बीड़ के चूल्हे आते थे इंग्लैंड वगैरह से। एक डबल बत्ती का चूल्हा है, जैसा कि अपने पास जो है पेट्रोमस वगैरह कैसा रहते थे, उसी टाइप के आते थे पुराने चूल्हे वगैरह पकवान के लिए, और गन मेटल में बने हुए रहते थे, और ये बाहर से आते थे। खास तौर पे मेक्टोवाड आते थे नवाब फैमिलीज के लिए। సో, మనం చూస్తున్నాం కదా! మనం ఇంట్లో ఏదైతే స్టవ్ కానీ, గ్యాస్ టైప్ మనం కుకింగ్ చేసుకోవడానికి యూజ్ చేస్తుంటాం కదా! సేమ్ అది కూడా ఇది కూడా అలాంటిదే. అంటే మనకి పురాతన కాలంలో ఇందులో 2 బత్తీలైతే వేసి దీనిపైన వంట అనేదైతే వండుతుండేవారంట. సో, ఇది జనరల్‌గా గ్యాస్ కానీ, లేకపోతే కట్టెల పొయ్యి యూజ్ చేయకున్న సమయంలో అయితే ఇందులో మనకి ఏదైతే ల్యాంప్స్‌కి మనం బత్తీలు వెలిగించి కరెంట్ పోయినప్పుడు క్యాండిల్స్ టైప్‌లో యుటిలైజ్ చేస్తామో, సేమ్ అదే విధంగా ఇందులో కూడా బత్తీలనేవి వేసి మనకి ఇందులో జనరల్‌గా ఈ బత్తి అనేది ఇందులో మనం ఆయిల్‌లో కానీ, పెట్రోల్‌లో కానీ ఏసి సో, ఈ స్క్రూ అనేది యూజ్ చేసి అయితే వాళ్ళు దాన్ని అడ్జస్ట్ అంటే మంట అనేదాన్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. సో, ఇది మనం కంప్లీట్‌గా చూసినప్పటికీ కూడా దీన్ని ఐరన్‌తో అయితే తయారు చేశారు. సో, దీన్ని పట్టుకోవడం కూడా చాలా బరువుగానే ఉంది. సో, ఇది ఐరన్‌తో ఉండడం కారణంగా దీనిపైన మనం వంట చేసి మంట ఆర్పిన తర్వాత కూడా చాలా కాలం వరకైతే ఇది హీట్ అనేదైతే ఉంటుంది. సో, హీట్ ఉన్న టైంలో మనం చిన్న చిన్నగా వేడిగా వస్తువులు వేడి చేసుకోవడం గానీ, లేకపోతే వాటర్ వేడి చేయడం గానీ, లేకపోతే టీ వేడి చేయడం లాంటివి కూడా యుటిలైజ్ చేసుకోవచ్చు. అంటే ఇది చిన్నదైనా కూడా దీనికి ప్రభావం అనేదైతే ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవచ్చు.